అవతార్ మెహర్ బాబా కీ జై. మెహర్ బాబా మౌనం. మెహర్ బాబా ప్రారంభించిన మౌనానికి వసంతాలు. భగవంతుని మొదటి మాట నేను ఎవరిని. భగవంతుని చివరి మాట నేను భగవంతుడను. దైవీ మానవుడు త్వరలో పలికే మాట నా అనంత నిశ్శబ్దం యొక్క శబ్దమవుతుంది అన్నారు మెహర్ బాబా. అనంతశక్తి జ్ఞానానందముల స్వరూపమైన భగవంతుడు విశ్వంపై తనకు గల ప్రేమతో విశ్వభారాన్ని మోయడానికి తన విశ్వ కార్యక్రమం కోసం ఎంచుకున్న సాధనమే మౌనం. అవతార్ మెహర్ బాబా ఎంచుకున్న దీర్ఘకాలిక మౌనం ఏ రకమైన దీక్ష కాదు, వ్రతం కాదు, ఎలాంటి సాధన అసలే కాదు. ఏకకాలంలో అత్యున్నత దివ్య చైతన్యాన్ని, సృష్టి యొక్క మాయా చైతన్యాన్ని అవిభాజ్యంగా, అనంతంగా, నిరాటకంగా అనుభవించే అవతారునికి ఏ సాధనలు అవసరం లేదు. పరిమిత అహంకారంతో అజ్ఞానంలో అలమటించే మానవాళిని ఉద్ధరించడానికి వచ్చే అవతారునికి ఏ దీక్ష, వ్రతం అవసరం లేదు. అవతార్ మెహర్ బాబా 1925 జూన్ 26వ తేదీన జూలై 10 నుండి 1 సంవత్సరం పాటు నేను మౌనం పాటిస్తాను అని ప్రకటించారు. ఇంతకు ముందు కూడా బాబా 3 సార్లు మౌనం పాటించారు. కానీ 1925 జూలై 10 తేదీన మొదలుపెట్టిన మౌనం మాత్రం బాబా శరీర త్యాగం చాలించే వరకు కొనసాగింది. బాబా మౌనం వహిస్తున్నారు అనే ప్రకటనను ఒక సైన్ బోర్డుపై వ్రాయించి మెహరాబాదు ప్రవేశ ద్వారం దగ్గర పెట్టారు. 1 సంవత్సరం పాటు బాబా మౌనం ఉండబోతున్నారు అని పేర్కొంటూ నోటీసులు ముద్రించి శిష్యులందరికీ పోస్ట్ చేశారు. జూలై 1వ తేదీ నుండి బయటవారెవరికి బాబా దర్శనం ఇవ్వరని కూడా నోటీసు బోర్డులో పేర్కొన్నారు. 1925 జూలై 9వ తేదీన బాబా పోస్టాఫీసు భవనానికి వెళ్ళి స్త్రీమండలితో రేపటి నుండి 1 సంవత్సరం పాటు నేను మౌనం ఉంటాను. నా ఆఖరి మాటలు ఏమిటంటే మీ విధులను ప్రేమతో హాజరుకండి, మనస్సు పెట్టి ఆ పనులను నెరవేర్చండి. స్కూలు పిల్లలకు భోజనం వండేటప్పుడు వారిని మీ పిల్లలుగా భావించండి. ఈ ప్రపంచం కోసం నేను ఎంతో చెయ్యవలసి ఉంది. నా పని పూర్తి కాగానే నేను మౌనం విరమించి మాట్లాడతాను అని చెప్పారు మెహర్ బాబా. తర్వాత పురుష మండలి వద్దకు వెళ్ళి నేను రేపటి నుండి మౌనం పాటించనున్నాను. మెహరాబాద్లో మీ విధులను యథాప్రకారం హాజరుకండి. మీ ఆరోగ్యాలు జాగ్రత్త. రాత్రులు బయటకు వెళ్ళవలసి వస్తే లాంతర్లు తీసుకువెళ్ళండి. పాముల పట్ల జాగ్రత్తగా ఉండండి. నేను మిమ్మల్ని ఏ కష్టం నుండైనా తప్పించగలను, కానీ పాము కాటు వేస్తే నేనేమీ చెయ్యలేను. మీ పనిని నిరంతరం చేస్తూ ఉండండి. నేను మౌనంగా ఉన్నప్పటికీ ఆ పనులలో అవాంతరాలు, ఇబ్బందులు ఉండవు. మెహరాబాదులో అన్ని పనులు సజావుగా జరుగుతాయి. నేను మౌనంగా ఉండడానికి నాకు తగిన కారణాలున్నాయి. మీ పనులకు మీరు కట్టుబడి నేను ఆదేశించినట్లు చెయ్యండి. నా పట్ల విధేయతతో ఉంటే ఏ పని కష్టతరం కాదు అన్నారు మెహర్ బాబా. 1925 జూలై 10వ తేదీ శుక్రవారం ఉదయం 5 గంటలకు బాబా ఎప్పటి వలె తన జోపిడీ నుండి బయటకు వచ్చారు. బాబా పురుష మండలి వద్దకు వెళ్ళి కుశల ప్రశ్నలు వేయగా అందరూ ఆశ్చర్యపోయారు. ఆ రోజు నుండి బాబాతో పాటు ఆరంగాంకి చెందిన జాలనే కుర్రాడు ఉంటూ బాబా ఏదైనా చెప్పడానికి వీలుగా ఒక కాగితం, పెన్సిల్ కానీ లేదా పలక, బలపం కానీ అందించేవాడు. బాబా మౌనం వహించిన మొదట్లో పలక, బలపం వాడారు. తర్వాత అక్షర ఫలకం వాడటం మొదలెట్టారు.
1954లో దానిని కూడా విసర్జించి సౌజ్ఞలతో సంభాషించడం చేశారు అవతార్ మెహర్ బాబా. ఆయన చేసే సౌజ్ఞలు, హావభావాలు, ముఖ కవళికలు మాటల కంటే సుస్పష్టంగా ఉండేవి. బాబా మౌనంగా ఉన్న చుట్టూ ఉన్నవారికి మాత్రం ఆయన మౌనంగా ఉన్నట్లు అనిపించేదే కాదు. ఎందుకంటే బాబా నిత్యకృత్యాలకు మౌనం ఆటంకం కాలేదు. వాస్తవానికి ఆయన మౌనం మొదలుపెట్టిన తర్వాత మెహరాబాద్లో కార్యక్రమాలు మరింత ఎక్కువయ్యాయి. ఈ సందర్భంగా ఒక ప్రేమికుడు ఇలా రాశాడు: బాబా మౌనం ద్వారా సంభాషిస్తారని ఆయన సన్నిధిలో ఉన్నవారికి తెలుసు. ఆయన నుండి వెలువడేది మాటలకు అతీతమైనది, మాటలు అవసరం లేనిది, హృదయం నుండి నేరుగా హృదయానికి వెళ్ళేది. మనసు మరియు హృదయంలోనికి చొచ్చుకుపోయేదే ఆయన మౌనం అన్నాడు ఆ ప్రేమికుడు. బాబా ఎప్పుడూ అందరితో కలివిడిగా ఉంటూ సరదాగా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండేవారు. మండలి వారిని ఆట పట్టిస్తూ జోక్స్ వేస్తూ ఉండేవారు. అప్పుడప్పుడు పాటలు కూడా పాడుతూ ఉండేవారు. అటువంటిది బాబా మౌనం వహించడంలో ఎంత కష్టపడి ఉంటారో కదా అంటూ ఉండేది మెహరామాయి. బాబాకు పాటలంటే ఇష్టం. అతి మధురంగా పాడుతూ ఉండేవారు. మౌనం మొదలుపెట్టిన 3వ రోజు అంటే జూలై 13వ తారీఖున బాబా రహస్య గ్రంథం రాయడం మొదలుపెట్టారు. ప్రతిరోజు ఉదయాన్నే 5 గంటలకు స్నానం ముగించుకుని 6 నుండి 8 గంటల 30 నిమిషాల వరకు ఆ గ్రంథం రాసేవారు. తీవ్రమైన జ్వరం ఉన్నా సరే వ్రాయడం ఆపేవారు కాదు. ఆ గ్రంథం ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. అందులో ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలు పొందుపరిచానని, సమయం ఆసన్నమైనప్పుడు అది బయటకు వస్తుందని అన్నారు మెహర్ బాబా. అలాగే గాడ్ స్పీక్స్ గ్రంథాన్ని కూడా బాబా మౌనంలోనే చెప్పి వ్రాయించారు. మౌనంలో కష్టతరమైన ఆధ్యాత్మిక విషయాలను వివరించడం ప్రయాసతో కూడిన విషయం. అయినప్పటికీ బాబా ఆ గ్రంథాన్ని పూర్తి చేసి మనకు అందించారు. మనం ఒక్కరోజు మౌనం చేయడానికి చాలా కష్టపడుతూ ఉంటాం. అలాంటిది 44 సంవత్సరాలు తన అవతార కార్యం చేసుకుంటూ ఎన్నో శారీరక బాధలు అనుభవిస్తూ జీవించారు అవతార్ మెహర్ బాబా. 1952, 1956లో 2 సార్లు మోటారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడినా కూడా మౌనంగానే బాధను భరించారు అవతార్ మెహర్ బాబా. బాబాకు వైద్యం చేసిన డాక్టర్లు ఆయన ఓరిమికి ఆశ్చర్యపోయారు. 44 సంవత్సరాలు మౌనంలోనే తన అవతార కార్యం నిర్వహించారు అవతార్ మెహర్ బాబా. ప్రేమాశ్రమం నడుపుతూ విద్యార్థులకు ఆధ్యాత్మిక విషయాలు బోధిస్తూ ఇసుమంత ఆధ్యాత్మిక అనుభవం వారికి ప్రసాదించడం మరియు పలుమార్లు దేశ విదేశాలలో పర్యటించడం, దర్శనాలు ఇవ్వడం, ఇంటర్వ్యూలు ఇవ్వడం, మస్తుల వేటలో ప్రయాసతో కూడిన ప్రయాణాలు చేస్తూ ఆ మస్తులతో సాంగత్యం చేయడం, అంతేకాకుండా పలుచోట్ల మస్తు ఆశ్రమాలు, పిచ్చివారి ఆశ్రమాలు నిర్వహించడం మౌనంలోనే చేశారు అవతార్ మెహర్ బాబా. అంతేకాక ప్రేమికులను తన వద్దకు రప్పించుకుని సహవాస్ ద కంపెనీ ఆఫ్ గాడ్ అనే పేరుతో వారికి తన సాన్నిధ్య భాగ్యం ప్రసాదించడం, ముఖ్యంగా నభూతో నభవిష్యత్ అన్నట్లు తూర్పు పశ్చిమ దేశ ప్రేమికులతో ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ నిర్వహించడం మౌనంలోనే జరిగింది. అంతేకాక కఠినాతి కఠినమైన నవజీవన దశను కూడా మౌనంలోనే విజయవంతంగా పూర్తి చేశారు అవతార్ మెహర్ బాబా. ప్రతి వేసవిలో గురుప్రసాద్ భవనంలో బస చేస్తూ తన వద్దకు వచ్చే సన్నిహిత ప్రేమికులతో మరింత సన్నిహితంగా మసులుతూ తన ప్రేమ వెల్లువను వారిపై కురిపించడం కూడా ఈ మౌనంలోనే కొనసాగింది. చివరిలో కఠిన ఏకాంతవాసంలో అవతార కార్యం పూర్తి చేయడం, ఆయన శరీరం తీవ్రమైన ఒత్తిడికి గురికాగా చెప్పలేనంత బాధను మౌనంలోనే భరించారు అవతార్ మెహర్ బాబా.
ఈ విధంగా అవతార్ మెహర్ బాబా మౌనం ప్రారంభించి 44 సంవత్సరాల పాటు విరామం లేకుండా అవతార కార్యంలో నిమగ్నమై ఉన్నారు. ఆయన శరీరం చాలించిన తర్వాత అంటే 56 సంవత్సరాలు ఇప్పటి వరకు గడిచాయి. బాబా శరీరంతో ఉండగా నేను మౌనంతో విసిగిపోయాను, ఆ మౌనాన్ని విరమించే సమయం దగ్గరలోనే ఉంది అని పలుమార్లు అంటూ ఉండేవారు మెహర్ బాబా. 1956లో బాబా న్యూయార్క్ పర్యటనలో ఉండగా ఒక విలేకరి బాబాని ఇలా అడిగాడు, బాబా, మీ మౌనానికి సంబంధించి మీరు ఇచ్చిన సందేశాలలో అత్యంత విశిష్టమైన సందేశం ఏదైనా ఒకదానిని గురించి తెలియజేస్తారా అని ప్రశ్నించాడు అతను. బాబా అన్నారు, అటువంటి విశిష్ట సందేశం ఒకటి ఉంది. నేను మౌనాన్ని విరమించినప్పుడు ఎవరి రాకకై ప్రపంచం నిరీక్షిస్తూ ఉందో ఆ వ్యక్తిని నేనే అని యావన్ మానవాళి గ్రహిస్తుంది అని బాబా బదులిచ్చారు. మరి మీరు ఏ కారణం చేత మౌనాన్ని అవలంబించారు అని మరో విలేకరి ప్రశ్నించాడు బాబాని. బాబా అన్నారు, నా మౌన విరమణ తర్వాత నేనెవరో ప్రపంచం తెలుసుకునేలా చేసేందుకు మౌనం వహించాను అన్నారు అవతార్ మెహర్ బాబా. ఏ పరిస్థితుల కారణంగా మీరు మౌనం చేపట్టారు అడిగాడు విలేకరి మళ్ళీ. బాబా అన్నారు, నేను మౌనం ప్రారంభించడానికి కారణం నాకున్న అనంత జ్ఞానమే. నేను మౌనం వహించాలా అనే అంశాన్ని గురించి నేను యోచన చెయ్యవలసిన అవసరం లేదు. మౌనం వహించాలని నాకు తెలుసు. నేను మౌనాన్ని వీడిన మరుక్షణమే ప్రపంచం నన్ను తెలుసుకుంటుందని నేను మౌనాన్ని ప్రారంభించిన మొదటి క్షణంలోనే నాకు తెలుసు. ఆ కారణంగానే నేను మౌనాన్ని ప్రారంభించాను అని మెహర్ బాబా బదులిచ్చారు. బాబా, మీరు ఎందుకు మాట్లాడరు అని ప్రేమికుల ప్రశ్నకు బాబా ఇలా సమాధానమిచ్చారు. నేను ఎందుకు మాట్లాడను అని నన్నడిగితే నేను మౌనంగా లేను. సంజ్ఞలు మరియు అక్షర ఫలకం ద్వారా మరంత అనర్గళంగా మాట్లాడుతూనే ఉన్నాను అని చెబుతాను. నేను ఎందుకు మాట్లాడనని మీరు నన్ను అడిగితే దానికి 3 కారణాలున్నాయి అన్నారు మెహర్ బాబా. ఒకటి, మీ ద్వారా నేను నిరంతరం మాట్లాడుతూనే ఉన్నాను. 2, మీ రూపాల ద్వారా నిరంతరం మాట్లాడటం వలన కలిగిన విసుగును తొలగించడానికి నా భౌతిక రూపంలో మౌనంగా ఉన్నాను. మాటలన్నీ కూడా వ్యర్థమైనవే. ఉపన్యాసాలు, సందేశాలు, ప్రసంగాలు, ప్రకటనలు, ఆధ్యాత్మిక ఉచ్చరణలు, రచనల ద్వారా అందించబడినవి. వీటన్నిటినీ జీవితంలో ఆచరించలేనప్పుడు అన్నీ వ్యర్థమైన మాటలే అన్నారు మెహర్ బాబా. నేను మౌనాన్ని ఎప్పుడు విరమిస్తానని మీరు అడిగితే ఆదిలేని ఆదిలో పలికిన ఏకైక పదాన్ని ఉచ్చరించాలని నాకు అనిపించినప్పుడు ఆ పదాన్ని ఉచ్చరించడానికి నా బాహ్య మౌనాన్ని విరమించే సమయం అతి దగ్గరలోనే ఉందని చెబుతాను అన్నారు అవతార్ మెహర్ బాబా. మౌనం యొక్క విశిష్టతను వివరిస్తూ బాబా తన అమెరికా, యూరప్ ప్రేమికులకు ఇలా వ్రాయించారు. మాటల కంటే మౌనమే ఎంతో ఎక్కువగా మాట్లాడుతుందని గ్రహించినప్పుడు నోటి మాటలు చేతి వ్రాతల కంటే 100 రెట్లు అధికంగా మీరు ఆ మౌనాన్ని స్వాగతిస్తారు. ఎందుకంటే ఆ సుదీర్ఘ మౌన సమయంలోనే మీ ప్రీతముని కొరకు తప్పించే మీలాంటి ప్రేమికుల హృదయాలన్నీ ప్రేమలో ఏకమవుతాయి. ఆంతరికంగా దగ్గరవడం మరంత తరచుగా జరుగుతూ ఉంది. ఈ మౌన సమయంలోనే ప్రేమ కోసం తప్పించే మీ హృదయ స్పందనలను నేను మరింత గాఢంగా అనుభూతి చెందుతాను. మీరు తప్పించే ఆ ప్రేమ చివరికి ఎలాగో మీ సొంతమవుతుంది. ప్రియమైన ప్రేమికులారా, బాబా మీ కొరకు దానిని సుగమం చేస్తూ మీ ముందు నడుస్తున్నారు.
బాబాకు ప్రీతములైన మీరంతా ఆయనను అనుసరించరా? కాంతిమయం ప్రేమపూర్వకం అయిన మార్గంలో మీరు నన్ను అనుసరిస్తున్న సమయంలో మీ చిరునవ్వును చిందిస్తూ ఉత్సాహంగా ఆనందంగా ఉండరా? మీరంతా నాతో కలిసి మార్గంలో జీవన గమ్యం వైపు పురోగమిస్తున్నారు. ఈ విషయం గమనించండి. అక్కడ శాశ్వతమైన శాంతి, అనిర్వచనీయమైన పరమానందం మీ కొరకు వేచి ఉన్నాయని నాకు తెలుసు అన్నారు మెహర్ బాబా.